హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి నరసింహస్వామి కొండకైతే వెళ్ళాం. మాతో పాటు మనోజు, పవన్ కూడా వచ్చారు. మా వెనక ఉన్న ముఖద్వారం కాడ ఫోటోలు కానీ దిగారంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి యొక్క వెనక భాగం. ఇక్కడి నుంచి చూస్తుంటే గాలి గోపురం కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనపడుతుందో. గుడి వెనక భాగంలో జనాభా కూర్చునేదానికి ఒక చిన్న గోడ ఏర్పాటు చేశారు. కొంచెం సేపు ఇక్కడ కూర్చొని ఏదైనా తినేదానికి బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడ కొండ మీద శ్రీవారి పాదం ఉంది. అక్కడికి పోవాలంటే గుడి వెనక నుంచే పోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మెట్లు గాని ఎక్కామంటే శ్రీవారి పాదం దగ్గరికి అయితే వెళ్తాం. శ్రీవారి పాదం చూడండి ఎంత బాగుందో. పసుపు కుంకుమతో శ్రీవారి పాదాన్ని చాలా బాగా పూజించారు. మెట్లు అయితే చాలా తక్కువగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసామంటే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. నా వెనక చూడండి ఇండివిల్లు, దానితో పాటు గుడి కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో. చుట్టుపక్కల ప్రదేశం అంతా చిన్న చిన్న కొండలతో చూడడానికి భలే ఉంది. ఈసారి మాత్రం ఆర్యగాడు భలే సంతోషపడుతున్నాడు. వాడు చూడండి ఫ్రెండ్స్, ఆగమన్నా ఆగకుండా ఎలా పరిగెడుతూ ఉన్నాడో. భలేగుంది నానా అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. మా చిన్నోడు పెద్దోడు మాత్రం నేను వీడియో తీస్తూ ఉంటే వాళ్ళైతే తెగ పోజులు ఇస్తూ ఉన్నారు. మనోజు ఫ్రెండ్ పవన్ ఈ కొండల దగ్గరికి రావడం ఇదే అంట మొదటిసారి. వాళ్ళకు కూడా తెగ నచ్చేసిందంట. ఈ చిన్న చిన్న కొండల్ని చూడడానికి చాలా మంది అయితే వస్తున్నారు. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న కొండలు ఎంత బాగున్నాయో. నేను కొంచెం పైకి ఎక్కి వీడియో తీస్తూ ఉంటే చిన్నోడు పెద్దోడు పైకి వస్తామని బాగా మారం చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇండివిల్ చూడండి ఎంత బాగా కనపడుతుందో. దాని దగ్గరకు కూడా మనం వెళ్ళొచ్చండి. నేను ఎప్పుడు గుడికి వచ్చినా ఇక్కడికైతే ఖచ్చితంగా వస్తానండి. నాకైతే చాలా బాగా ఇష్టం ఇక్కడికి రావాలంటే. మీదకి వచ్చే దావలో 7 కోనేరులు కూడా ఉన్నాయండి. చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడికి మనం నడుచుకుంటా పోవచ్చు, లేదంటే బండిలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కనపడుతున్న ముళ్ళ చెట్లకి చిన్న చిన్న పూలు అయితే వచ్చాయండి. చూడడానికి భలే ఉన్నాయి. ఈ చిన్న చిన్న కొండలను పూర్తిగా ఎక్కి దిగి వెనక వైపుకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు వేసుకొని రావాలండి. చిన్న చిన్న రాళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి, భలే గుచ్చుకుంటాయి. మేమైతే మాత్రం మొదటిసారి వచ్చినప్పుడు చెప్పులు లేకుండా వచ్చాము. చాలా బాధపడ్డామండి. దర్శనం చేసుకొని ఇవన్నీ తిరిగిన తర్వాత పక్కనే కామాక్షమ్మ అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.